వివిధ సంక్షేమ శాఖల అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హాస్టల్స్ లో పూర్తి స్థాయి డేటా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను అమలు చేయాలన్నారు. విద్యార్థులకు అన్ని పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు ఏ విధంగా అందుతున్నాయో వాటి సమాచారాన్ని ధృవీకరించాలన్నారు. హాస్టల్స్ లోని మౌలిక వసతుల డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్డేట్ చేయాలని ఆదేశించారు సీఎం. విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రత్యేక విధానాన్ని అనుసరించాలని సూచించారు. ప్రతి నెల గ్రీన్ ఛానల్లో నిధులు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కొండల్ అందిస్తారు. కొండల్, వెల్ఫేర్ హాస్టల్స్ పైన సీఎం రేవంత్ రెడ్డి స్థాయిలో ఫోకస్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు రివ్యూలో చాలా కీలకమైన ఆదేశాలను సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చేశారు. హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు వివరించాలి. దీనికి సంబంధించి పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అకౌంటబిలిటీ, సంక్షేమ హాస్టల్లో డేటాకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడంతో పాటు టోటల్గా అకౌంటబిలిటీగా అధికారులు వివరించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మనం గత కొన్ని రోజుల క్రితం కూడా చూసాము, సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ లాంటి వ్యవహారాలు అన్నవి అప్పుడప్పుడు తెర మీదకి వస్తుంటాయి. వీటికి ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సీఎం ఆదేశించారు. ఫుడ్ సంబంధించిన, అదేవిధంగా విద్యార్థులకు ఆరోగ్యపరమైన సమస్యలకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఆ సంక్షేమ హాస్టళ్లకు అందుబాటులో ఉన్న మెడికల్ కాలేజెస్ అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి సంబంధించి అనుకోండి, అక్కడ ఉన్న వైద్యుల చేత ఖచ్చితంగా ఇక్కడ క్యాంప్స్ నిర్వహిస్తుండాలి. వైద్య పరీక్షలు విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక భోజనం విషయంలో ముఖ్యంగా ఫుడ్ పాయిజన్కు ప్రధాన కారణమయ్యే వాటర్ అనుకోండి, ఎన్విరాన్మెంట్ సిస్టమే అనుకోండి, మౌలిక సదుపాయాలు అనుకోండి, భోజనంలో వివరించే తీరని, వీటన్నింటి పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తూ అధికారులు చూస్తూ పర్యవేక్షించాలని చెప్పడం జరిగింది. ఇంకా విద్యార్థులకు సంబంధించి విద్యార్థులే అనుకోండి, ఉపాధ్యాయులు, ఏదైతే ఉపాధ్యాయులు అనుకోండి, వారందరికి సంబంధించి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను మస్ట్ అండ్ షుడ్గా ఫాలో కావాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకే సంక్షేమ హాస్టళ్ళు వివరించే విధంగా ఉండాలి. సంక్షేమ హాస్టల్ నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం, అదేవిధంగా మంచి సదుపాయాలు, మంచి ఎన్విరాన్మెంట్ను అందించడం ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. కాబట్టి దీ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వివరించాలి. అదేవిధంగా అధికారులు నిత్యం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్షలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన నిధులకు సంబంధించి అనుకోండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా హాస్టళ్లకు సంబంధించిన నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధుల రిలీజ్ అన్నది ఉండేలా చర్యలు చేపట్టాలని అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సీఎం ఆదేశాలు. మొత్తానికి చూసుకుంటే సంక్షేమ హాస్టల్ అన్నవి భవిష్యత్తు విద్యార్థులకు సంబంధించిన అంశంగా ఉంటాయి. ఆ విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా ముందుకెళ్తున్న నేపథ్యంలో వాటిని గ్రౌండ్ లెవెల్కి ఏదైతే క్షేత్రస్థాయిలో అమలయ్యే దిశగా అధికారులు వివరించాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. కొన్నంటే ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం, ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్లో సేఫ్టీ వైజ్ గా మనం చూసుకుంటే కొన్ని సంఘటనలు కూడా చూసాం. సో ఆ రకంగా ఎలాంటి సూచనలు చేశారు, ఏవైనా సమాలోచనలు చేస్తున్నారా, దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది? ఖచ్చితంగా హాస్టల్లో ప్రతి అంశం పైన చాలా కీన్ అబ్జర్వేషన్ ఎప్పటికప్పుడు పై అధికారులు ఉండాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా భద్రతకు, విద్యార్థుల భద్రతకు సంబంధించి అనుకోండి, వారి ఆరోగ్యపరమైన సమస్యలు అనుకోండి, వారికి విద్యా ప్రమాణాలు అందించడం అనే సమస్యలు అనుకోండి, వీటి పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం సహించదు అని చెప్పి ఆయన కూల్ వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ భద్రతకు సంబంధించిన ముఖ్యంగా మహిళా గర్ల్స్ హాస్టళ్ళు ఉంటాయి. గర్ల్స్ హాస్టల్లో ఎక్కడ కూడా ఇతరులకు అనుమతులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా హాస్టల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ను అవలంబించడం ద్వారా అధికారులకు అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది. దాంతోపాటు నాణ్యమైన విద్య అందించేందుకు ఎప్పటికప్పుడు మానిటరింగ్, పై అధికారుల మానిటరింగ్ ఉండాలని చెప్పి కూడా ఆయన చెప్పడంతో పాటు ముఖ్యంగా ఈ వెల్ఫేర్ హాస్టల్లో విద్యతో పాటు ప్రధానంగా వచ్చే సమస్య ఫుడ్ పాయిజన్ సంబంధించిన సమస్యనే ప్రధానంగా ఉంటుంది. కాబట్టి వాటిలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించొద్దని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యపరమైన సమస్యలకు సంబంధించి సంబంధిత సమీపంలో ఉండే హాస్పిటల్స్ అనుకోండి, కమ్యూనిటీ హాస్పిటల్స్తో పాటు ఇప్పుడు ప్రతి జిల్లాలో
మెడికల్ కాలేజీలు కూడా వచ్చిన నేపథ్యం ఉంది కాబట్టి మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా లింకప్ చేసుకోవాలి. వారి నుంచి వైద్య సేవలకు సంబంధించి స్వయంగా సంక్షేమ హాస్టల్లో క్యాంపులు నిర్వహించి వారికి అవసరమైన వైద్య సహాయాన్ని ఎప్పటికప్పుడు అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కొండల్.